సరే. అంటే నేను కాలేజ్‌లో స్టార్టింగ్ తీసుకున్నానన్నయ్య. ఓకే. ఓకే. సో, సి థర్డ్ లైక్ ఇయర్స్‌ని నాకు చెప్పమ్మా. నేను కాల్ ఆదిత్య కాలేజ్‌లో చదువుకున్నానన్నయ్య కాకినాడ. ఓకే. సో, ఆహ్, నేను థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే మా కాలేజోళ్ళే స్టార్ట్ చేశారు ఈసెట్ ప్రిపరేషన్. సో, ఓకే. అక్కడ టీచర్స్ చెప్తా ఉండేవారు. ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేశానన్నయ్య నేను. మ్యాథ్స్ లో వెయిటేజ్ ఎక్కువ ఏ చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. లో వెయిటేజ్ చాప్టర్స్ తర్వాత చూసుకుందాం అని చెప్పి థర్డ్ సెమ్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లోనే స్టార్ట్ చేశాను నేను ఈ సెట్ కోచింగ్. ఓకే. అయితే మ్యాథ్స్ వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో ఆ చాప్టర్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి వాటికి ప్యారలల్ గా కెమిస్ట్రీ ఫిజిక్స్ చూసుకున్నాను. ఓకే. స్టార్టింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా స్టార్టింగ్ వెయిటేజ్ ఏమున్నాయో ఆ చాప్టర్స్ ఫస్ట్ తీసుకున్నాను. సో వన్ డే కెమిస్ట్రీ చేస్తే వన్ డే మ్యాథ్స్ అదే ఫిజిక్స్ చేసేదాన్ని. ఈ ఓకే. రెండింటితో పాటు డైలీ మ్యాథ్స్ చేసేదాన్ని. హుహు. అలాగే స్టార్టింగ్ లో అయితే వీక్ ఒక ఎగ్జామ్ రాసేదాన్ని. హుహు. ఒక చాప్టర్ ఏ చాప్టర్ అయితే ప్రిపేర్ అయ్యానో ఆ చాప్టర్ మీద వీక్ ఒక ఎగ్జామ్ రాసేదాన్ని స్టార్టింగ్ లో. ఓకే. సో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అంతా కూడా నాకు అలాగే జరిగింది. నేను అలాగే రాశాను. దాంతో కోర్ అయితే ఒక 4 వీక్స్ కి ఒక సబ్జెక్ట్ అలా హుహు. మొదలు పెట్టాను నేను స్టార్టింగ్. సో అది కూడా వెయిటేజ్ దేనికైతే ఎక్కువ ఉందో ఆ ఆ యొక్క సబ్జెక్ట్స్ ఫస్ట్ తీసుకున్నాను నేను. ఓకే. ఆ, కోర్ ప్లాన్ ఎలా ఉండిందమ్మా? లైక్ ఎలా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నావు? లైక్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్‌ని చూస్ చేసుకున్నావు? ఇలా ఏమైనా? అంటే నాకు ఏదైతే సబ్జెక్ట్స్ కొంచెం నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానో ఆ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అవి స్టార్ట్ అవి స్టార్ట్ చేసి వాటి మీద థియరిటికల్ ఫస్ట్ చదివాను. సో థియరిటికల్ చదివాక వాటి మీద బిట్స్ చేశాను. ఆ ఓకే. బిట్స్ చేస్తూ తర్వాత ఇంకా అలా ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళాను. ఒక ఓకే. ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ చేస్తే ఒక థియరిటికల్ సబ్జెక్ట్ చేసేదాన్ని. ఆల్టర్నేటివ్ గా చేసేదాన్ని. ఓకే. లైక్ ఈ పర్టిక్యులర్ ప్రిపరేషన్‌లో టైమ్‌ని ఎలా మేనేజ్ చేసుకున్నావు? హలో! సో 4 వీక్స్ వన్ ఫస్ట్ రాగానే అయితే ఫస్ట్ సెమ్ కి ఏ సబ్జెక్ట్స్ కావాలో ఆ సబ్జెక్ట్స్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేశాను అన్నయ్య. ఒక 2 అవర్స్ హ్మ్. అనేది ఈ సెమీ సబ్జెక్ట్స్ కి ఇచ్చి ఒక 2 అవర్స్ అనేది ఈ సెట్ కి ఇచ్చాను. ఈ సెట్ లో మ్యాథ్స్ అయితే డైలీ చేసేదాన్ని. ఆ, ఓకే. ప్రతి మండే కూడా ఎగ్జామ్ రాసేదాన్ని వీటి మీద. హుహు. లైక్ ఎప్పుడు ఎప్పుడు అలా తీసుకున్నావు మన దగ్గర కోర్స్ ఎప్పుడు తీసుకున్నావు? మన దగ్గర లాస్ట్ ఒక 3 మంత్స్ నుంచి అలా చూసానండి. గైడెన్స్ గ్రూప్ యూజ్ లో అయిందా? జాయిన్ లైక్ అయ్యాను. ఎలా ఆ, ఎంత వరకు యూజ్ అయింది నీకు? షార్ట్ నోట్స్ అవన్నీ ఉండేవి కదన్నయ్య, వాటిలన్నిటినీ కొంచెం యాహ్! బాగా యూటిలైజ్ చేసుకున్నాను అన్నయ్య వాటిని. అలాగే నేను ఎప్పుడైనా కొంచెం చిరాకు వచ్చేసి లోగా ఫీల్ అయినా ఈ గైడెన్స్ ద్వారా నేను ఇంకా బాగా పుష్ అయ్యి మోటివేట్ అయ్యి ఇంకా అలా స్టార్ట్ చేసేదాన్ని. సో, లైక్ సో ఇంకొకటి నీది లాస్ట్ కి ఆహ్, వచ్చేసరికి వ చెప్పు. నాకైతే ఈ సెట్ మీద చిరాకు వచ్చింది అన్నయ్య చాలా. కాకపోతే ఈ గైడెన్స్ గ్రూప్ వల్ల ఏంటంటే నేను డైలీ ఇంకలా మోటివేట్ అయ్యేదాన్ని. బాబా ఇంకలా మీ గైడెన్స్ ద్వారా నేనైతే చాలా మోటివేట్ అయ్యానని లాస్ట్ లో. హుహు. షార్ట్ నోట్స్ లైక్ మీరు టిప్స్ అవి చెప్పారు కదన్నయ్య. హ్మ్. సో ఆ టిప్స్ అవి కూడా జాగ్రత్తగా మ్యాథ్స్ టిప్స్ అవి చెప్పేవారు కదా, అవి చూసుకునేదాన్ని అలా. నేను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే మీ వీడియోస్ చూసాను అన్నయ్య. ఓహ్! నాకు సెకండ్ ఇయర్ లో అంటే ఈ సెట్ గురించి ఒక ఐడియా కోసం అని చెప్పి సెకండ్ ఇయర్ లో ఒకసారి మీ వీడియోస్ చూసాను. సో అప్పుడు తర్వాత థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి నేను యూట్యూబ్ చూడలేదు చాలా వరకు. తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది మీ గురించి, అన్నయ్య హ్మ్. వీడియోస్ అదే గైడెన్స్ గ్రూప్ అది ఉంది అన్నయ్యది అని చెప్పి అప్పుడు మీ దాంట్లో జాయిన్ అయ్యాను అన్నయ్య. సో అప్పటి నుంచి కొంచెం మోటివేట్ బాగా అయ్యి కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాను అన్నయ్య.
ఓకే. అండ్ ఇంకొకటి లైక్ నీ జూనియర్స్ కి నువ్వు ఒక థింగ్ చెప్పాలనుకున్నట్లయితే, ఒక ప్లాన్ చెప్పాలనుకున్నట్లయితే, ఒక స్ట్రాటజీ చెప్పాలనుకున్నట్లయితే, ఇలా చదవండిరా మీరు ఒక మంచి ర్యాంక్ వస్తుందని చెప్పి. సో క్లియర్ గా మ్యాథ్స్ కి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అండ్ అలాగే కోర్ కి ఒక ప్లాన్ చెప్పమ్మా, లైక్ నీ సైడ్ నుండి. మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీ అయితే కంపల్సరీగా నోట్స్ ఉండాలి. నోట్స్ అనేది లాస్ట్ మినిట్ లో మనకి ఎక్కువ నోట్స్ ప్రిఫర్ చేస్తాం మనం. ఉమ్, సో షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీ అన్నయ్య. థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తే ఈసెట్ ప్రిపరేషన్ బెటర్ అని నా ఒపీనియన్ అన్నయ్య. ఆ, అలాగే ఏదైతే కోర్ సబ్జెక్టులు మనకి బాగా వచ్చిందో ఆ కోర్ సబ్జెక్టులతో స్టార్ట్ చేయడం బెటర్. ఓకే. దాని నుంచి మనం కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అలాగే ఓఎస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తాను నేనైతే. నాకు ఓఎస్ఏ మ్మ్. కొంచెం ఏదోలా అనిపించింది, కాకపోతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయింది ఓఎస్. అలాగే మ్యాథ్స్ ఏంటంటే నేను పర్టికులర్ మెథడ్ అనేది చేస్తే ఆ మెథడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసేదాన్ని మెథడ్ తీసుకుంటే. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎగ్జామ్ కి వెళ్ళే ముందు అయితే అస్సలు ఎక్కువ టెన్షన్ పడకూడదు అన్నయ్య. ఇది అయితే నేర్చుకున్నాను నేను. అసలు ఫ్రీగా ఎంత ఫ్రీగా ఉంటామో మనం అంత బాగా అటెంప్ట్ చేయగలం అన్నయ్య ఎగ్జామ్ అయితే. ఎగ్జాక్ట్లీ. కోర్ కి అయితే స్టార్టింగ్ లో అయితే ఏ సబ్జెక్ట్ అదే ఏ చాప్టర్ చదివానో ఆ చాప్టర్ మీద బిట్స్ చేసేదాన్ని అన్నయ్య. స్టార్టింగ్ లో 3-1 అంతా కూడా అలాగే చాప్టర్ చదవడం, చాప్టర్ మీద బిట్స్ చేయడం, అలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్టర్నేటివ్ గా చేసేదాన్ని. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కి వీటి ప్యారలల్ గా 4 వీక్స్ కి 1 సబ్జెక్ట్ అలా చేశానండి. సో ఇలా చేయడం వల్ల స్టార్టింగ్ మనం ఏవైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసామో వాటి మీద మనకి బాగా గ్రిప్ వస్తుందండి. యా. 3-1 అంతా అలా ఓకే. చేసిన తర్వాత 3-2 లో ఒక ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ ఇది రెండు బ్యాలెన్స్ చేసుకొని చేసేదాన్ని. సో వీక్లీ 2 ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ మీద, అదే చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ మేము ఓవరాల్ అన్ని చాప్టర్స్ కలిపి ఉన్న 200 మార్క్స్ కి అటెంప్ట్ చేసేదాన్ని సెకండ్ సెమ్ కి వచ్చేసరికి. ఓకే. సో ఈ సెట్ ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నప్పుడైతే ప్రీవియస్ పేపర్స్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ప్రీవియస్ పేపర్స్ చూసుకునేదాన్ని. లాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అన్నయ్య. ఓకే. సో యాక్చువల్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఏమైనా నువ్వు పర్సనల్ గా అనాలిసిస్ చేసావా, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ నుండి వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఏమైనా? మ్యాథ్స్ అయితే అన్నయ్య ఆ, వచ్చిన మ్యాథ్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నట్టు అనిపించాయి అన్నయ్య నాకైతే. ఓకే. మ్యాథ్స్ ఎక్కువ ప్రీవియస్ పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాథ్స్ చాలా బెనిఫిట్ అవుతుంది అన్నయ్య. లైక్ ఎలా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ఎలా అనాలిసిస్ చేస్తే వీళ్ళకి యూజ్ అవుతుంది అంటే, లైక్ ఒక కాన్సెప్ట్ అనేది బ్లైండ్ గా నేర్చేసుకుంటాం. అలా కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో మోస్ట్ రిపీటెడ్ ఒక 5 ఇయర్స్ పేపర్స్ అనేవి పక్కన పెట్టుకున్నట్లయితే మనకు క్లారిటీ వస్తుంది. ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం అనుకో, లైక్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద ఉన్న సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే మాత్రం ఇంకా లైక్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా మనం మ్యాథ్స్ అంతటిని కంప్లీట్ చేసుకునే ముందు, దానికంటే ముందు మనకి ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ తో పాటు షార్ట్ కట్ ట్రిక్స్ వీలైతే మనం ప్లాన్ చేసుకున్నాం అనుకో, టైం సేవ్ అవుతుంది అనమాట. ఈవెన్ మన ఛానల్లో కూడా చాలా వరకు షార్ట్ కట్ ట్రిక్స్ పెట్టడానికి కూడా రీజన్ అదే. వీళ్ళకి టైం అనేది సేవ్ అవ్వాలి. ఆ సేవ్ చేసుకున్న టైం అనేది ఐదర్ ఫిజిక్స్ లో కానీ, కెమిస్ట్రీలో అది కోర్ లో కానీ పెట్టడానికి అయితే ట్రై చేయాలి. ఓకేనా? సో మీరు ఒకవేళ పేపర్ ని అటెంప్ట్ చేస్తున్నట్లయితే మాత్రం ఏ పర్టికులర్ బ్రాంచ్ అయినా సరే బ్లైండ్ గా కోర్కి వెళ్ళండి. కోర్ లో ఉన్న టాపిక్స్ ఏవైతే మీకు తెలుసు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత తెలియని వాటి కోసం పక్కన పెట్టండి. తెలిసిన పెట్టేసిన తర్వాత డైరెక్ట్ గా మ్యాథ్స్ కి రండి. మ్యాథ్స్ లో మీకు ఏవైతే తెలుసున్నాయో, లైక్ ట్రిక్స్ కానీ లేవనుకుంటే మీకు తెలిసిన ఏవైతే థింగ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా యూస్ చేసి ఎంతవరకు చేయగలుగుతో అంతవరకు చేయండి. చేసిన తర్వాత ఫైనల్ గా మీకు కొంత సెట్ ఆఫ్ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, నాకు 100 మార్క్స్ లేదనుకుంటే 110 మార్క్స్, 120 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థమవుతుంది కదా. అప్పుడు మీరు ట్రిక్స్ కి వెళ్ళాలన్నమాట. లైక్ ఏ ఏ ఏ ట్రిక్స్ ఇన్ సెన్స్ ఏంటంటే చీట్ కోడ్స్ అనొచ్చు మనం వాటిని. అవి మీకు లాస్ట్ లో చెప్తాం కాబట్టి మీరు వాటి గురించి ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్లాన్ పెట్టుకోండి. ఆ ప్లాన్ తగ్గట్టు ఏదైతే మీరు ఫాలో చేయాలనుకుంటారో, లైక్ డైలీ కొంత అమౌంట్ ఆఫ్ టైం అనేది తను చెప్పినట్టు, లైక్ 2 hours ఆఫ్ టైం అనేది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కోర్ కావచ్చు, పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇనిషియల్ గా
మీకు ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ రాకపోవచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ అనేవి ఇప్పటివరకు అరౌండ్ ఒక 9 to 10 వీడియోస్ రికార్డ్ చేశాను. వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. సో చూసిన తర్వాత మీకు ఒక మోటివేషన్ వచ్చి ఉంటుంది అనమాట. ఇనిషియల్ గా స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. దానివల్ల ర్యాంక్స్ అనేవి ఆటోమేటిక్ గా కొట్టే ఛాన్స్ ఉంటుంది. స్లోగా మీరు టైం అనేది పెట్టాలి. అంతే కదమ్మా? అవునండి. సో నువ్వు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నావా? నాట్ ఓన్లీ దిస్, ఇంకేమైనా నువ్వు నీ సైడ్ నుండి యాడ్ చేయాలనుకుంటే నువ్వు చెప్పు. ఏంటంటే మ్యాథ్స్ ఒకటి అంటే ఇప్పుడు లైక్ ఈసెట్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది అనుకోండి ఆ కోర్ సబ్జెక్ట్ మనకి మ్యాథ్స్ మీద మ్యాథ్స్ 1 మార్క్ డిఫరెన్స్ వచ్చినా కానీ చాలా ర్యాంక్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఈ ఎగ్జాక్ట్లీ. సెట్ కోర్ నాకు కూడా ఏమైందంటే 1 మార్క్ వల్ల ఒక 10 ర్యాంక్స్ అయినా డిఫరెన్స్ అదే 10 ర్యాంక్స్ అయినా డిఫరెన్స్ వచ్చేస్తుంది. నాకు అలాగే జరిగింది. సో కోర్ కొంచెం ఈజీ అయినప్పుడు మ్యాథ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్క సమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఎస్. ప్రతి ఒక్క మ్యాథ్స్ సమ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. యా. సో ప్రెసెంట్ అయితే వాళ్ళకి సో కొన్ని క్లాసెస్ లాస్ట్ తీసుకుంటున్నాను, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా. అండ్ మన యూట్యూబ్ లో కూడా షార్ట్ ట్రిక్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకే వస్తాయి. జాయిన్ అవ్వడం వాళ్ళు కూడా ఎంతో కొంత నా సైడ్ నుండి ప్రొవైడ్ చేస్తాను. లైక్ లాస్ట్ ఇయర్ మీకు ఓఎస్ సిరీస్ సంబంధించిన ప్లేలిస్ట్ అవ్వచ్చు, డిబిఎంఎస్ అవ్వచ్చు, లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఇలా ఎలా అయితే పెట్టానో అలానే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు కూడాను. కాకపోతే ఏంటి అంటే స్టూడెంట్స్ అంత తీసుకున్న అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ప్రిపేర్ అవ్వాలనే కైండ్ ఆఫ్ మోటివేషన్ తో ఉండకపోవచ్చు. బట్ మీలాంటి ఒక ర్యాంకర్స్ చూసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు, మనం ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు, మనం కూడా వీళ్ళలో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళకి మోటివేషన్ అయితే కలగాలి. దట్స్ ఇట్. సో నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నాము? మర్చిపోయా? సో వన్ లాస్ట్ లైన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ సైడ్ నుండి? ఎండింగ్ ఒకటి ఏంటి అంటే మన అకాడమీ అనేది కంపారిజన్ అయితే వద్దు. ఎంత వరకు నీకు ఒక క్లారిటీ ఇచ్చింది నీ ప్రిపరేషన్ లో కానీ మోటివేషన్ లో కానీ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పడానికి అయితే ట్రై చేయి. నాకు లాస్ట్ కి వచ్చేసరికి అయితే కంప్లీట్ గా అకాడమీ అనేది చాలా ఎక్కువ సపోర్ట్ కింద ఉందన్నయ్య. అండ్ మీ గైడెన్స్ అనేది నాకైతే చాలా సపోర్ట్ కింద ఉందన్నయ్య లాస్ట్ కి వచ్చేసరికి అయితే. అది మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. డైలీ కూడా మోటివేట్ అయ్యేదాన్ని. సో ఆ షార్ట్ నోట్స్ ఇదంతా కూడా నాకు ఒక పర్ఫెక్ట్ గా ఆ, అంటే ఒక క్లియర్ క్లియర్ కట్ ప్లాన్ లా ఉండేది. లాస్ట్ కి వచ్చేసరికి అంటే స్ట్రెస్ ఎక్కువైపోద్ది కదా నేను లాస్ట్ కి వచ్చేసరికి యా యా యా. ఎలా జరుగుతుంది ఏంటి అని అంతా. సో లాస్ట్ కి వచ్చేసరికి అయితే ఈ నోట్స్ బట్టి నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను లాస్ట్ కి. లాస్ట్ 1-2 మంత్స్ నుంచి చాలా ఆ, ఇందులో పేపర్స్ అవి చేసేదాన్ని. అలాగే నోట్స్ అది మీరు చెప్పిన నోట్స్ అంతా కూడా ఆ, నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ పక్కన పెట్టుకొని సో అన్నిటిని చదువుకుంటూ పేపర్స్ చేసేదాన్ని. యా ఎగ్జాక్ట్లీ. సో అలాగే లాస్ట్ అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే లాస్ట్ కి వచ్చేసరికి చాలా బెనిఫిట్ గా అనిపించినాయి అన్నయ్య నాకైతే. ఓకే, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుందా, మీరు కూడా ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు, ఇలాంటివి ఏమైనా సరే చెప్పడానికి ట్రై చేయి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే గనక అది మీకు చాలా బెనిఫిట్. మీరు టాప్ 500 లోపు ర్యాంక్స్ లో ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు గనక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే. ఆ, భయపడకండి, భయపడకుండా ప్రశాంతంగా చేయండి. ఫస్ట్ ఫస్ట్ మాత్రం మీ మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. ఎగ్జామ్ కి వెళ్లే ముందు కూడా ఏమీ టెన్షన్ పడద్దు. మీరు ఎస్. ఫ్రీగా ఉంటే మీ మార్క్స్ అంత బాగా వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ. ప్రిపరేషన్ మాత్రం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మీరు. అండ్ అలాగే మీ కోర్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీ కోరు మీద మీకు ఎంత గ్రిప్ ఉంటుందో మీ మార్క్స్ అది చాలా బాగా డిసైడ్ చేస్తుంది. యా. అలాగే కెమిస్ట్రీ సో మీద కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే అది మనకి థియరీ అలాగే ప్రాబ్లమ్స్ కూడా కొంచెం బాగుంటాయి చేయడానికి. సో దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తే బాగుంటది. ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కొంచెం టఫే చెప్తున్నాను. సో యా. ఫిజిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి.
స్ట్రెస్ మాత్రం అసలు తీసుకోకండి. మీరు ఫ్రీగా ఉండండి, ఫ్రీగా చేయండి. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే మీకు ర్యాంక్ బాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంతే. అండ్ నీ ర్యాంక్ ఎంత అమ్మా? నీ ర్యాంక్ ఎంత? నీ మార్క్స్ ఎంత? మ్యాథ్స్ లో ఎంత వచ్చాయి? ఫిజిక్స్ లో ఎంత వచ్చాయి? కోర్ లో ఎంత వచ్చాయి? చెప్పి ఫినిష్ చేద్దాం. మర్చిపోయి ఉంటావు, ఇట్స్ ఓకే. నా మార్క్స్ ఎంత? మార్క్స్ ఎన్ని వచ్చాయి? అండ్ అలాగే ర్యాంక్ ఎంత? ఇది చెప్పేసి చాలు. మార్క్స్ మ్యాథ్స్ 34 35 అనుకుంటానయ్యా. ఓకే. సో ఫిజిక్స్ అయితే 8 అన్నయ్య. ఫిజిక్స్ అసలు బాగా రాయలేదు. ఓకే. సో కెమిస్ట్రీ 19 అనుకుంటానయ్యా. కెమిస్ట్రీ ఓ 19, గ్రేట్. కోరు 84 ఆర్ 86 అలా వచ్చింది. ఓకే, రఫ్ గా ఒక 150 ప్లస్ అలా వచ్చి ఉంటాయా? అన్నయ్య 144 వచ్చినాయి అన్నయ్య టోటల్. 144. టోటల్ అయితే సో నీ 144 అని ర్యాంక్ గుర్తున్నాయి. ర్యాంక్ 26 ఎంత అనుకుంటా కదా? ర్యాంక్ 99. 99, 99 సారీ, అన్నయ్య. 99. ఓకే. ఓకే. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ లైక్ 121 అన్నయ్య. ఓ గ్రేట్. సో ప్రెసెంట్ ప్రగతియా? ఏ కాలేజ్ అమ్మా? ప్రగతి అన్నయ్య. యా, ప్రగతి ప్రగతి. సూరంపాలెం అన్నయ్య. ఎస్, ఎస్. ఓకే. సో అయితే లైక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే లైక్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కాంటాక్ట్ మీ. ఓకేనా? లైక్ ఇబ్బంది ఇన్ సెన్స్ ఏంటి అంటే లైక్ నీ గైడెన్స్ కోసం అవ్వచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వు, నేను చూసుకుంటాను. ఓకేనా? అన్నయ్య ఇంకొకటి, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ అన్నయ్య. నీ గైడెన్స్ వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. ఎస్. నేను అంటే చెప్దాం అనుకున్నాను కానీ ఎక్కువ చెప్పలేకపోయాను నేను ఇప్పుడు. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మా లాంటి ఒక స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ మోటివేటింగ్ అస్ అండ్ గైడింగ్ అస్. మా ఇంకా ప్లెజర్ మీ మా. గైడెన్స్ గ్రూప్ లో అదే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదన్నయ్య, గైడెన్స్ గ్రూప్ లో ఈ జాయిన్ అయిన తర్వాత మా కాలేజ్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఒక చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య చూసుకుంటారు. అంటే మన యొక్క కన్సిస్టెన్సీ ఉంటే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అన్నయ్య చూసుకుంటారు, అన్నయ్య ఉంటారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్నయ్య. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్లెజర్ మా, ప్లెజర్. యాక్చువల్లీ అసలు నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా లైక్ నాకు ఒక గోల్ అయితే ఉండింది. నేను ఏదైతే చేయలేకపోయాను, లైక్ నా ప్రిపరేషన్ లో నాకైతే దొరకలేదో వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అది కూడా కొంత లో కాస్ట్. కంపారిజన్ అనేది వాళ్ళు చేయట్లేదు కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ తో. బట్ నాకు తెలిసిన వరకు కూడా దీస్ గైస్ ఆర్ వెరీ వెరీ అప్పర్, లైక్ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ అనమాట. సో వీళ్ళకి అవునన్నయ్య. అంత అమౌంట్ ఆఫ్ ఛార్జింగ్ అనేది కష్టమే కాబట్టి సో ఐ థాట్ వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే మనీ అంటే కొద్దిగా తక్కువ పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అది లైక్ అఫోర్డబుల్ గా ఉండాలి, ప్రిపరేషన్ కూడా అవ్వాలి కాబట్టి. సో ఇలా అయితే ప్లాన్ చేసాము. అండ్ దాంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ నితిన్ అన్న కానీ బిఎస్డి అన్న కానీ వీళ్ళు కూడా కలిశారు కాబట్టి ఇట్స్ గోన్ బి లాట్ మోర్ అనమాట. ఓకేనా? ఈవెన్ వీళ్ళు ఇంకా ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో అరౌండ్ 360+ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. వీళ్ళు ఇంకా అనుకోరు లైక్ ఇంత ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అలా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మీ వరకు అయితే ఓన్లీ టెస్ట్లు కానీ వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కానీ లేదనుకుంటే షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇంకా మోర్ దెన్ దట్ ఆ, క్లియర్ ఫార్ములాస్ అవ్వచ్చు, ప్రిపరేషన్ ప్లాన్స్ అవ్వచ్చు, స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట విత్ 549 రూపీస్ ఓన్లీ. సో కంప్లీట్ థింగ్స్ అనేవి కూడా వీళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ సైడ్ నుండి చేయాల్సిన ఒకే ఒక థింగ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా ఉండాలి, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. అది కూడా చాలా మంది ఉండట్లేదు. వాళ్ళకి సెషన్స్ తీసుకుంటున్నాను, ప్రాపర్ గా చెప్తున్నాను. ఎందుకు ఏంటి మీరు అసలు ఎందుకు చదవాలి, మీరు 5 to 6 lakhs ఆఫ్ డొనేషన్ అనేది మళ్ళీ మీరు కట్టకూడదు అనుకున్నట్లయితే ఇక్కడ మీరు చదవాలి. దట్స్ ఇట్. అంతే కదా? సో పాయింట్ అవునన్నయ్య. అది అని వాళ్ళకి క్లియర్ అవునన్నయ్య. గా చెప్పేలాగా ప్లాన్ చేస్తున్న సెషన్స్ అన్ని కూడా. అండ్ మోర్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ చేశారు ప్రిపరేషన్ అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నా సెషన్ జాయిన్ అయిన తర్వాత అరౌండ్ ఒక 30 to 40 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు ఆ సెషన్ లో. మన జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం. క్లియర్ గా వాళ్ళకి చెప్పాను అనమాట, ఆ, ఇలా ఉంటుంది, ఇలా ఉన్నాయి థింగ్స్ అని చెప్పి. సో ఎవ్రీ వన్ లైక్ ఒక ప్లాన్ తీసుకున్నారు నా దగ్గర నుండి, వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దే ఆర్ గోయింగ్ వెరీ వెల్. నీ వీడియో చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తుంది అనమాట, ఎందుకు మేము పుష్ చేస్తున్నాం అని చెప్పి స్టూడెంట్స్ ని. ఓకే అన్నయ్య. యా, సరే అయితే ఓకేనా? నేను ఓకే ఆఫ్. ఓకే, బాయ్. ఓకే. బాయ్ అన్నయ్య.